కానీ ఆటో వాళ్ళు కొద్దిగా సంకనాకి పోయారు. ఎందుకు ఏమైంది? ఆటో వాళ్ళకి గిరాకీలు లేక వాళ్ళ పిల్లల పిల్లలతో బాధపడుతున్నారు. అంటే నెలకి 1000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తా అన్నాడు కదా 12 ఏది నెలలకి. ఇవ్వలేదు కదా. ఆ, అంటే ఎందుకని మరి? లేదు గ్యాస్ ఇచ్చారు, గ్యాస్ ఇస్తున్నాడు, గ్యాస్ ఇవ్వలేదు. డబ్బులు 15,000 ఇస్తున్నాడు, 15,000 ఇవ్వలేదు. ఉమ్. మరి ఉచిత కరెంటు? కరెంటు అదేది ఎవరికి ఉంది, ఎవరికి లేదు. 200 యూనిట్లు కాల్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఉమ్, గుడిసెలో వాడు కూడా టీవీ ఫ్యాన్ ఫ్రిడ్జ్ అన్ని వేసుకుంటారు. ఉమ్. మరి వాళ్ళకి ఎవరికి ఇచ్చారు, ఎవరికి లేదు కదా. ఓకే. అంటే ఇప్పుడు ఉచిత బస్సు ఉంది కదా, ఉచిత వచ్చి మంచిదే. ఉచిత బస్సు వల్ల యూజ్ ఉంటదంటారా లేదంటారా? అసలు ఉపయోగం ఉందా లేదా? కొంతమంది లేడీస్ కి ఉపయోగం ఉంది కానీ కొంతమందికి ఆటో వల్ల ఇబ్బంది. దానివల్ల అంటే తీసేస్తే బాగుంటదా ఉంచితే బాగుంటది అంటారు? అది అది నేను చెప్పలేదు. ఇక్కడికి రండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన చూస్తున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఇద్దరు బెస్ట్ పరిపాలన అంటే ఎవరిది అంటారు? తెలుస్తుంది ఇంకా ఇంకా సంవత్సరం అయింది కదా. అంటే ఈయన రైతు రుణమాఫీ అంటున్నాడు, ఉచిత కరెంట్ అంటున్నాడు, ఉచిత బస్సు అంటున్నాడు. ఒక సంవత్సరమే కదా, సంవత్సరంలో అన్ని చేయలేరు కదా. ఇంకో సంవత్సరం గ్యాప్ ఇస్తే అప్పుడు జరిగితే అన్ని జరిగినట్టుగా. థ్యాంక్ యూ.